దేవునికి స్తోత్రములు. రండి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలుగునుగాక. ఉన్నవాడైన యేసుక్రీస్తు నామములో ఈ దినం, ఈరోజు, ఈ సమయము ఉపవాస ప్రార్థన గురించి ధ్యానిద్దాం ప్రియులారా. ఫాస్టింగ్ ప్రేయర్ ఒక చిన్న అంశ భాగం నుండి ధ్యానిస్తాం. సాతాను శోధనల వలన కృంగిన కుటుంబము 3 దినములు ఉపవాస ప్రార్థన చేయుటకు సిద్ధపడిరి. వారు ప్రార్థనలో ఉండగా వారు పెంచు కుక్క మరియు పిల్లి కూడా భోజనము చేయకుండా వారు ఏర్పరిచిన ఆ ఉపవాస ప్రార్థనలో మోకరించి చాప మీదనే ముడుచుకుని పండుకుని ఉండెను. 3 దినమున వారికి అయినాక ప్రభు గొప్ప విజయము దయచేసెను. ఆ కుటుంబమునకు సంపూర్ణమైన విడుదల కలిగెను. అవును ప్రియులారా, నినేవే పట్టణమునకు విరోధముగా యోనా ప్రసంగించినప్పుడు నినేవే రాజు ఆజ్ఞ మేరకు నినేవే ప్రజలు చేసిరి. మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి, పశువులేమి సమస్తమును గోనెపట్టు కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అనుదిన రాజ ఆజ్ఞగా ఉండెను ప్రియులారా. ఇలాగా యోనా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనముకు చదువుతాం. జోనా, ద బుక్ ఆఫ్ జోనా ప్రొఫెట్, చాప్టర్ 3 verse 7 to 10th word. ఆ ప్రకారము నినేవే వారు తమ చెడు నడత మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అవును, ఇలాగే మనము రాజగు యెహోషాఫాతు కాలమందు కూడా ఉపవాస ప్రార్థన జరిగెను. వారు ప్రార్థన తరువాత ఆత్మ సూచించిన ప్రకారము ప్రభువును స్తుతించుచు పాడినప్పుడు దేవుడు వారి శత్రువులను ఒకరికి ఒకరు విరోధముగా లేచినట్లు చేసెను. వారు హతులైరి. 2వ దినవృత్తాంతము గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనము. 2 Chronicles chapter 20 verse 22nd word. అవును దేవుని బిడ్డలారా, ప్రభువు వైపు చూచి ప్రార్థించండి, జయము పొందెదరు. అవును, మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనములో ప్రభు చెప్పిన వాక్యము చూస్తాం. ఏమనగా, అక్కడ కపటుల వలె మీరు ఉపవాసము చెయ్యొద్దు. అవును, కానీ మీరు ఉపవాసము చేసేటప్పుడు నీ తలకు నూనె రాసుకుని మరియు దాన్ని చక్కగా పెట్టుకో. అవును ప్రియులారా, అప్పుడు నీవు ఉపవాసం చేయువాడని జనులకు తెలియక పోనప్పటికీ అంతరంగంలో ఉన్న నీ తండ్రికి నీవు ఉపవాస చేస్తున్నావని కనబడును. గనుక అంతరంగమందు చూచే దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. అవును ప్రియులారా, ఇలాగే సాతాను శోధనల వలన కురింగిన అనేక కుటుంబాల కోసం ఈ ఉపవాస రోజు ప్రార్థిద్దాం ప్రియులారా. అవును, శోధన నుండి మమ్మల్ని తప్పించుము అని పరలోక ప్రార్థనమందు ప్రార్థించినట్లు, అవును, మనము శోధనలోకి రాకుండా కీడు నుండి తప్పించు తండ్రి, మరియు శోధింపబడిన వారందరికీ మీరు జయమిస్తారు, ఎందుకంటే మీరు శోధింపబడ్డారు. అవును, మరియు మనము శోధనకి లోనికి పోకుండా మనము ప్రార్థించుదాం ప్రియులారా. ప్రభు గెత్సెమనే తోపులో చెప్పినట్లు శోధనకి లోను కాకుండా ప్రార్థించండి. అవును ప్రియులారా, ఇలాగే శోధన వచ్చినప్పుడల్లా మనము బయటికి వచ్చే మార్గాన్ని ప్రభు చూపిస్తాడు. ఈ
ఉపవాస ప్రార్థన ముందు ఆత్మకి ఆసక్తి కలదు, దేహానికి శక్తి చాలదు. కానీ ప్రభువు ఆత్మ మనకు శక్తినిస్తాడు ప్రియులారా. అలాంటి కృప ఈ సమయం, ఈరోజు ప్రభు తండ్రి యేసుక్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనందరికీ ఇచ్చునుగాక, ఇస్తాడు. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మరొక మహిమగల దేవుని వాక్య భాగంతో కలుద్దాం. అంతవరకు తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తుని మహాకృప, పరిశుద్ధాత్మని సన్నిధి, సావాసం, వెలుగు, నిత్యజీవం, విడుదల, జయ, ఆశీర్వాదం, ఆరోగ్యము ఎల్లప్పుడూ మీతో, మీ కుటుంబంతో, సంఘముతో, మీ ప్రియులైన వారితో, మీ చేతి పనుల విశ్వాస, పరిశుద్ధ, సాక్షి జీవితంతో, ప్రార్థన ఆత్మతో ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. వర్షిప్ యు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమెన్.